ఫ్రెండ్స్ ఇవాళ చేసే రెసిపీ డబల్ చిల్లీ చికెన్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక 10 ఎండుమిరపకాయలు ఇలా సగానికి కట్ చేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. అవి వేగాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసుకున్నాక అవి వేగాక ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్కి మనం కళ్ళుప్పే వాడాలండి. రుచికి సరిపడా కళ్ళుప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేయించుకోవాలండి. 2 రెబ్బలు చింతపండు పక్కన నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలండి. ఈ చికెన్లోకి అసలు వాటర్ అవసరం లేదు, అల్లం పేస్ట్ కూడా అవసరం లేదండి, టమాటాలు కూడా అవసరం లేదు. ఇలా బాగా చికెన్ వేగింది అనుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారపొడి, చికెన్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకోవాలండి. ఇప్పుడు బాగా చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొబ్బరి తురుము, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోండి. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.